రేవంత్ మైక్ అందుకుంటే మామూలుగా ఉండదు. ప్రత్యర్థులపై సెటైర్లు విసులతో దడదడలాడించేస్తారు. కానీ అలాంటి ఫైర్ బ్రాండ్ కాస్తంత ఎమోషనల్ గా కాస్త సాఫ్ట్ గా మారితే ఎలా ఉంటుంది? నిన్న జరిగిన ఉద్యోగుల సభలో అలాగే జరిగింది. తన సహజ వ్యవహార శైలికి భిన్నంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఎంప్లాయీస్ కి కొత్త టాస్క్ కూడా పెట్టారు. మీలో ఒకడిని, మీ సోదరుడిని సార్ని కాదు అన్న అని పిలిస్తేనే ఆనందం. ఉద్యోగులకు కుటుంబ పెద్దల ప్రభుత్వం. సర్కారు కోసం ఓ గంట ఎక్కువ పని చేయాలన్న సీఎం. ఉద్యోగుల ప్రమాద బీమా కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రవీంద్ర భారతి వేదికగా 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్టైల్ కు భిన్నంగా మాట్లాడడం ఆసక్తి రేపింది. చివర్లో ప్రత్యర్థులపై చిటపటలు కనిపించినా మొదట్లో తన ప్రసంగానికి ఆయన ఇచ్చిన ఎమోషనల్ టచ్ బాగానే హైలైట్ అయింది. కుటుంబ పెద్దలా వ్యవహరిస్తూ ఉద్యోగులందరికీ ప్రభుత్వం ప్రమాద బీమా కల్పిస్తోందని తెలిపారు సీఎం. మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వమే యజమాని. ఆ యజమాని మీకు నమ్మకం, విశ్వాసం కల్పించడమే కాకుండా మీకు భద్రత కల్పించే బాధ్యత కూడా ఆ యజమానిదే. ఆ యజమానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తన పదవులు, హోదాలు మారొచ్చుగాని మనస్తత్వం, జీవన విధానం ఏమాత్రం మారలేదన్నారు రేవంత్. ఉద్యోగ సంఘాల నేతలైనా, అభిమానులైనా సార్ అనే కంటే రేవంత్ అన్న అని పిలిస్తేనే తనకు ఆనందమని చెప్పుకొచ్చారు. మీలో ఒకడిని, మీ సహోదరుడిని అంటూ ఉద్యోగుల గుండెల్ని టచ్ చేసేశారు సీఎం. ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదన్న సీఎం నిర్ణయాలు మావైనా అమలు చేసేది మాత్రం వాళ్లేనని తెలిపారు. అసలు ఉద్యోగులంటేనే ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్లుగా అభివర్ణించారు. నా హోదా, నా పదవి మారొచ్చు, కానీ మీకు నాకు ఉన్న అన్నదమ్ముల అనుబంధం అనేది శాశ్వతం. అందుకే మీరు రేవంత్ అన్న అని ఏ ఉద్యోగి పిలిచినా, నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో మా అధికారులు కొంతమంది మీ ప్రతినిధులు వచ్చి రేవంత్ అన్న అని మాట్లాడుతుంటే, సార్ వాళ్ళకి మనం సార్ అని పిలవమని చెప్పాలి అన్నారు. అంటే నేను చెప్పిన అట్లా చెప్తే నీ ఉద్యోగం పోతుంది మొదల పిలిచేటోడు మనసులో అనుకుంటాడు దొరుకుతావు కదా బిడ్డ అని. అన్నా అని పిలిచిండంటే అది ఇష్టంతోనో ప్రేమతోనో పిలిచిన పిలుపు. నాకు అదే ఇష్టం. మీ సోదరుడు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను మాట వరుసకి మాట చెప్పట్లే. నేను సంపూర్ణంగా నా మనసులో అనుకునేదే ఈరోజు మీతో చెప్తున్నా. నాకు ఒక బాధ్యత ఉంది, మీకు ఒక బాధ్యత ఉంది. మనందరం కలిస్తేనే 4 కోట్ల ప్రజలకు సేవ అందించగలం, సంక్షేమ ఫలాలను చేరవేయగలం. నెల నెల ఒకటినే జీతాలు, పెన్షన్లు, బెనిఫిట్లు, ఇప్పుడు బీమాలు, వ్యక్తిగత ఆర్థిక సాయాలు, ఇలా ఇన్ని చేస్తున్న ప్రభుత్వం కోసం ఉద్యోగులు కూడా ఏదోటి చేయాలన్నారు సీఎం. తెలంగాణను సాధించిన ఉద్యోగులు వచ్చిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయలేరా అని ప్రశ్నించారు. అంతేకాదు, 1 గంట ఎక్కువ పని చేయండి, ట్యాక్సులు వసూలు చేయండి అంటూ ఉద్యోగులకు కొత్త టాస్క్ ఇచ్చారు రేవంత్. వచ్చే డబ్బును కూడా మీకోసమే ఖర్చు చేస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చారు సీఎం. రోజుకొక గంట మనం అదనంగా పనిచేద్దాం. మనం ఏం బిల్లులు పెంచుతలేం, కానీ మన కట్టాల్సిన పన్నులు కొంతమంది కట్టకుట్ట తప్పించుకుంటున్నారు. తప్పించుకున్న వాళ్ళని పట్టుకునే బాధ్యత మీదే, నాదైతే కాదు. ఆదాయాన్ని పెంచండి. ఆ పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికి నేను ఉపయోగిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. మొత్తానికి తాము ఏం చేస్తున్నామో చెబుతూ ఉద్యోగుల మనసు దోచే ప్రయత్నం చేసిన సీఎం వాళ్ళు ఏం చేయాలనే విషయాన్ని కూడా సుతిమెత్తగా చెప్పారు.